రైల్వే కోడూరు శాసనసభ్యుడి రోతలీలను సెల్ఫీ వీడియోతో బహిర్గతం చేసిన బాధితురాలు మహిళ ప్రభుత్వ ఉద్యోగిని బయటకు వచ్చి రోజు సెల్ఫీ వీడియో పెట్టే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో కూటమి ఏదైతే ప్రజాస్వామ్య పాలన నడిపిస్తూ ఉందా లేకపోతే కీచకుల పాలన నడిపిస్తూ ఉందా, ప్రజాస్వామ్య పాలన నడిపిస్తుందా లేకపోతే కాలకేయ పాలన నడిపిస్తుందా అనడానికి ఒక ఉదాహరణ ఇది. ఒక మహిళని వాళ్ళ భర్త పక్కన లేడు అని చెప్పి భర్త ఎక్కడో దూరంగా ఉన్నాడని లోపర్చుకుని బెదిరించి ఆవిడ మీద ఐదు సార్లు అభాషణ అయ్యేలాగా లైంగికంగా దాడి చేసినాడు ఒక శాసనసభ్యుడు. అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేయూత ఆసరా అంటూ మహిళలకు అండగా నిలబడితే వీళ్ళు మేము ఆడబిడ్డ నిధులు ఇస్తాం, ఆడబిడ్డను అది చేస్తామని చెప్పి ఈ రోజు ఆడబిడ్డల యొక్క ధన మాన ప్రాణాలకే రక్షణ లేకుండా శాసనసభ్యులే కీచుకుల్లా తెగబడుతున్నారంటే ఈ రాష్ట్రంలో ఇక శాంతి భద్రతలు ఎక్కడున్నట్టు హోమ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, విశాఖ ఉత్సవం అనే పేరుతో పాటలు పాడుకోవడానికి తప్పిస్తే ఇలాంటి వాటి మీద ఎందుకు దృష్టి సారించట్లేదు? బెత్తం దెబ్బలు కొడతాను, ఆడపిల్ల వైపు చూడాలి అంటే నేను గుడ్లు పీకేసే చట్టాలు తీసుకొస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే నేను సామాన్య వ్యక్తి ఏం కదా శ్రీధర్, మీ పార్టీలో ఒక శాసనసభ్యుడు, మీ పార్టీ శాసనసభ్యుడు ఒక మహిళని లైంగికంగా వేధించి వాడుకొని 5 సార్లు అబార్షన్ చేయించి మోసం చేశాడు అంటే మరి బెత్తం దెబ్బలు ఎప్పుడు కొడుతున్నావు పవన్ కళ్యాణ్? మరి ఆ కళ్ళు పీకేసే చట్టం ఇతనికి వర్తిస్తుందా లేదా అనేది పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.